గజ దొంగ. శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక గజ దొంగ దొంగతనాలు చేయడంతో రాయల వారు భటుల్ని పిలిచి గజ దొంగను పట్టుకోమని ఆజ్ఞాపించారు. ఒకరోజు రామలింగడికి సభలో ఆలస్యం కావడంతో అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళసాగాడు. అతడే గజ దొంగ అనుకున్న భటులు కోత్వాలు రామలింగడిని పట్టుకుని కొయ్యి తీసి గొంతు వరకు కప్పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈలోగా అటుగా వెళుతున్న గజ దొంగను గుర్తించిన రామలింగడు ఒక శ్లోకం చదవడం మొదలుపెట్టాడు. గజ దొంగ వెంటనే రామలింగడి దగ్గరికి వచ్చి ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. ఇలా చేస్తే మనిషి బలం 10 రెట్లు పెరుగుతుందని మా గురువుగారు చెప్పారు. నన్ను బయటకు తీస్తే నీకు ఆ శ్లోకం చెప్తాను అని ఆశ పెట్టాడు. దొంగ వెంటనే రామలింగడిని బయటికి తీసి తను ఆ గోతిలోకి దిగాడు. రామలింగడు శ్లోకం చెప్పి నువ్వు తెల్లవారే వరకు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గజ దొంగను పట్టుకున్న సంగతిని వెంటనే రాయల వారికి తెలియజేశాడు. ప్రజలను గజ దొంగ బారి నుంచి కాపాడిన రామలింగడి తెలివితేటలను ప్రశంసించి రాయలవారు అతడిని విలువైన కానుకలతో సత్కరించారు. అప్పుడు రామలింగడు, రాజా, మీరు కోప్పడినంటే ఒక విషయం విన్నవించుకుంటాను. తాను పట్టుకున్నది గజ దొంగనో కాదో నిర్ధారించుకోకుండా నన్ను గోతిలో కప్పెట్టిన భటుల్ని కసితీరా తిట్టాలనుంది అని తన మనసులోని కోపాన్ని బయటపెట్టాడు. జరిగింది తెలుసుకున్న రాయలవారు భటుల్ని తీవ్రంగా మందలించి రామలింగడికి క్షమాపణ చెప్పించారు.